ఇంకా ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో సింహరాశి వారి గురించి మనము పరిశీలించినట్లయితే ఈ సింహరాశిలో మఖ, ఉబ్బ 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ 9 పాదాలు కూడా సింహరాశిలో ఉంటాయి. ఈ సింహరాశి వారికి ఆగస్టు నెలలో పరిస్థితులు అనుకూలించవు, అంతా వ్యతిరేకంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మనశ్శాంతి అనేది లేకుండా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, కొంచెం బద్ధకం అనేది కనిపిస్తూ ఉంది. ఆరోగ్య భంగం అంటే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే నేత్ర బాధలు, శిరోబాధలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సమస్యలు వెంటాడే అవకాశం వీరికి ఉంది. రుణ బాధలు కూడా ఎక్కువగా ఉండే అవకాశము ఈ నెలలో శ్రావణ మాసంలో ఈ సింహరాశి వారికి గోచరిస్తూ ఉంది. వీరు సాధారణంగా ఆరోగ్యం గురించి, రుణం గురించి రుణ విమోచక అంగారక స్తోత్రము అని చెప్పి ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని ప్రతి మంగళవారము కూడా పఠించినట్లయితే మీకు వచ్చేటటువంటి వృత్తి వ్యాపారోద్యోగాలలో ఆటంకాలు, డబ్బుల విషయంలో ఉండేటటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. కాబట్టి ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించినట్లయితే ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన గాయత్రి జ్యోతిష్యాలయం అనేటటువంటి వెబ్సైట్ని సందర్శించినట్లయితే మీకు మిగతా విషయాలన్నీ కూడా అందులో వివరంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారందరూ కూడా ఈ పై నియమాలన్నీ కూడా పాటించి